पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం వివేక చూడమణిలో 321వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా శ్లోకాన్ని వినేద్దాం. దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్ స్వయం సన్మాత్రమానందఘనం విభావయన్ సమాహితః సన్ బహిరంతరం వా కాలం నయేథా సతి కర్మబంధే. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. ఇక్కడ కర్మబంధే కర్మల బంధము సతి ఉండగా బహిహి వెలుపలను అంతరం వా లోపలను సమాహిత సన్ అంటే నిశ్చల మనస్సు కలవాడై ప్రతీతము స్ఫురించుచుండెడు దృశ్యము దృశ్యమును ప్రవిలాపయన్ సన్ అన్నారు. అంటే నాశముందించువాడై సన్మాత్రము సత్తు మాత్రమే అయిన ఆనందఘనమైన పరబ్రహ్మను విభావయన్ విశేషముగా భావించుచున్నవాడై కాలమును న ఏథాహ గడుపుమా అంటూ దీనికి ప్రతిపదార్థం వస్తుంది. మరి దీని తాత్పర్యం ఏమిటి? నీ కర్మబంధనాలు ఇంకా మిగిలి ఉంటే ఈ దృశ్య జగత్తును లయం చేస్తూ బాహ్యాభ్యంతరాల్లో జాగ్రత్తగా ఉంటూ నీ సత్తా మాత్రమైన ఆనందఘన రూపాన్ని చింతన చేస్తూ కాలక్షేపం చెయ్యి అంటూ చెప్పడం జరుగుతోందనమాట. దీన్ని కొంచెంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, మనకి ఇంతకు ముందు శ్లోకాలను ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే గనక సద్వాసన బలపడితే అహంకార వాసన కరిగిపోతుంది అని చెప్పారు. అందులో తర్వాత ఏం చెప్పారు, మనకి అద్వైతానుభూతి కలిగిన తర్వాత బంధం దుఃఖం ఉండవు అన్నారు. ఇప్పుడు సాధకుడు అడుగుతున్నాడు అనమాట, ఈ అద్వైతానుభూతి ఎలా స్థిరపడిపోతుంది అంటూ. శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రత్యక్ష సాధనను బోధిస్తున్నారు మనకి. ఇది కేవలం ధ్యానం కాదనమాట, జీవితం అంతా ధ్యానమయంగానే ఎలా జీవించాలో చెప్పే ఉపదేశం అని అనుకోవచ్చు మనం. ఇక్కడ మనకి దృశ్యం అంటే కనిపించే జగత్తని, ప్రతీతం అంటే అనుభవానికి వస్తున్నది అని, ప్రవిలాపయన్ అన్నారు. అంటే బ్రహ్మస్వరూపంలో లీనమైనదిగా భావిస్తూ స్వయం తానే, సన్మాత్రము అంటే శుద్ధ సత్వ స్వరూపుడు ఆనందఘనము విభావయన్ అన్నారు. అంటే నిరంతరము ఆనంద స్వరూపుడుగా భావిస్తూ, సమాహిత సన్ అంటే ఏకాగ్రచిత్తుడై, బహిహి అంతరం వా బయట ఉన్న లోపల ఉన్న, కాలం నయేత్ కాలాన్ని గడపాలి, సతి కర్మబంధే అన్నారు. ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు. అంటే ఇది ముఖ్యమైన పాయింట్ అన్నమాట మనకి. సాధకుడు ఈ జగత్తంతా బ్రహ్మలోనే లీనమై ఉందని భావిస్తూ, తానేమో శుద్ధ సత్తని ఆనందఘన స్వరూపుణ్ణని నిరంతరము ధ్యానిస్తూ అంతర్ముఖంగా గాని బాహ్య వ్యవహారాల్లో గాని సమాహిత చిత్తుడై ప్రారబ్ధ కర్మ పూర్తయ్యే వరకు జీవితాన్ని గడపాల్సిందే.
ఇది మనకిందులో ముఖ్యంగా వస్తున్న భావన. అయితే ఏంటి దృష్ట ప్రవిలాపనము అంటే ప్రపంచాన్ని నాశనం చేయమని కాదక్కడ. ప్రపంచానికి స్వతంత్ర సత్యత్వం లేదని తెలుసుకోమంటున్నారు. ఎలా? ఎలా తెలుసుకోవాలి ఇది అంటే మట్టి నుండి కుండ తయారైంది. కుండను చూస్తే జ్ఞానికేమో మట్టిగానే కనిపిస్తుంది. అలాగే ప్రపంచాన్ని చూసినప్పుడు ఆయనకి ఇది బ్రహ్మే అని దృష్టిలోకి రావాలన్నమాట. సన్మాత్ర ఆనంద ఘనభావన అన్నారు. అంటే సాధకుడు నిరంతరం తనను తాను ఇలా గుర్తు చేసుకుంటూ ఉండాలంటున్నారు. నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను సచ్చిదానంద బ్రహ్మస్వరూపుణ్ణి. ఇది ఊహ కాదు, ఇది శృతి బోధించిన సత్యాన్ని మనస్సులో స్థిరపరచుకోవడం అనమాట. ప్రారంధం పూర్తయ్యే వరకు ఈ నిష్ట ఉండాల్సిందే. జ్ఞాని శరీరాన్ని వెంటనే విడిచిపెట్టలేడు. ప్రారంధం ఉన్నంత వరకు జీవించాల్సిందే. కానీ అతను జీవించడు, బ్రహ్మే అతని ద్వారా జీవిస్తూ ఉంటుంది అని ఇక్కడ చక్కటి అర్థం మనం చేసుకోవాలన్నమాట. మనం గీతావాక్యాల్లో ఎలా చెప్తున్నారో చూద్దాం మనం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మోగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అన్నారు భగవద్గీతలో. అర్పణము బ్రహ్మే, హవిస్సు బ్రహ్మే, అగ్ని బ్రహ్మే, హోమం చేసేవాడు బ్రహ్మే, అంతిమంగా పొందేది కూడాను బ్రహ్మనే. అన్వయం ఏమిటి అంటే దృశ్యం ప్రవిలాపయన్ అన్నదానికి అన్నీ బ్రహ్మే అని దర్శించడం అనమాట. వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమే నా ప్రణశ్యతి అంటారు భగవద్గీతలో. దీనికి కూడా మనకి అర్థం ఏమిటొస్తుంది అంటే సర్వభూతాల్లో నన్ను దర్శించేవాడు, నాలో సర్వభూతాలను చూసేవాడు అయిన పురుషుడికి నేను అదృశ్యుడిని కాను, అతడు నాకు అదృశ్యుడు కాడు. అంటే ప్రత్యక్షుడునై కృపాదృష్టితోటే అతన్ని అనుగ్రహిస్తాను అని కృష్ణ పరమాత్మ మనకి చెప్పకనే చెప్తున్నారనమాట. ఈ రకంగా మనం భగవద్గీతని దీనికి అన్వయించుకోవచ్చు. ఇకపోతే మనకి బృహదారణ్యకోపనిషత్తులో నేహ నానాస్తి కించన అంటూ చెప్తారు కదా. ఇక్కడ ద్వైతం ఏమాత్రమూ లేదు అంటూ దాని అర్థం అన్నమాట. అంతా ఒకటే ఉన్నది, సర్వం కల్విదం బ్రహ్మ. శంకరాచార్యుల వారు దృశ్యాన్ని బ్రహ్మలో లయమైందిగా చూడు అంటున్నారు. ఉపనిషత్తులు అన్నీ బ్రహ్మే అంటున్నాయి. రెండూ ఒకే బోధ మనకిక్కడ. నారదుడు 3 లోకాలు సంచరిస్తూ ఉంటాడు కదా. దేవలోకం, భూలోకం, పాతాళం, ఎక్కడికైనా వెళ్తారు. కానీ ఆయన మనస్సు ఎప్పుడు కూడాను మరి నారాయణ స్మరణలోనే ఉంటుంది. బాహ్యంగా అనేక కార్యాలు జరుగుతున్నా అంతరంగంలో ఒక బ్రహ్మభావమే. ఇదే బహిరంతర్వా కాలం నయేత్ అంటూ మనం అన్వయించుకోవచ్చు అనమాట. ఒక నటుడు రంగస్థలం పైన రాజు పాత్ర పోషిస్తున్నాడు. కొన్నిసార్లు అదే నటుడు భిక్షకుడి పాత్ర కూడాను పోషించాడు. ప్రేక్షకులు పాత్రనే చూస్తారు, కానీ నటుడికి తెలుసు నేను పాత్రను కాదు అని. అలాగే జ్ఞాని తండ్రిగా ఉంటాడు, గురువుగా ఉంటాడు, రాజుగా ఉంటాడు, సేవకుడిగా ఉంటాడు. కానీ లోపల మాత్రం నేను సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుణ్ణి అనే నిష్ట మాత్రం చెదరనీయడనమాట. అన్నమాచార్యుల వారు అంతయు నీవే హరి అంతరంగమున నీవే బ్రహ్మం బాహ్యమున నీవే అంటూ చక్కటి పాటను రాశారు. దానిలో బహిరంతర్వా అని మనం చెప్పుకుంటున్న ఈ మాటకు అద్భుతమైన అన్వయం అని మనం చెప్పచ్చు. బయట కనిపించేది కూడా ఆయనే, లోపల ప్రకాశించేది కూడా ఆ మహానుభావుడే. ప్రవిలాపయన్ అనే పదం యొక్క విశేషం ఏమిటి అంటే ఇక్కడ మనకి ప్రపంచాన్ని నాశనం చేయడం కాదు, ప్రపంచానికి స్వతంత్ర సత్యత్వాన్ని తొలగించడం. ఎలా? అలలు సముద్రం నుండి వేరు కావు, అలలు సముద్రంలోనే లీనమై ఉంటాయి. అలాగే జగత్తు బ్రహ్మానికి వేరైన వస్తువు ఏమి కాదు. ఒక గురువు తన శిష్యుని చేతిలో మంచుతో చేసిన ఒక బొమ్మను పెడతాడు. కొద్దిసేపటికి అది కరిగిపోతుంది. గురువు అడిగాడు, బొమ్మ ఎక్కడికి పోయింది అని. నీటిగా మారిపోయింది అని చెప్తాడు శిష్యుడు. అది ఎక్కడికి పోలేదే, తన అసలు స్వరూపానికి వచ్చింది అంటాడు గురు. అలాగే ప్రపంచం బ్రహ్మలో లయమవుతుంది అంటే అది నశించడం కాదు, తన అసలు స్వరూపమే బ్రహ్మ అని తెలుసుకోవడం అని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జీవన్ముక్తునికి దైనందిన జీవితాన్ని తెలియజేస్తుంది ఈ శ్లోకం. ఆయనకి జీవితమే ధ్యానం అన్నమాట. 2 రకాలుగా ఏమీ లేదు, ఆయనకి జీవితమే ధ్యానం. నడుస్తున్నా, మాట్లాడుతున్నా, బోధిస్తున్నా, నిశ్శబ్దంగా ఉన్నా అన్నింటిలోనూ బ్రహ్మభావమే. రమణ మహర్షి వారు ఆత్మనిష్ట అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, ఏ పని చేసినా నేను ఎవరో అనే సత్యంలో నిలిచి ఉండడం అంటూ చక్కగా చెప్తారనమాట.
ధ్యానం అనేది ఒక గంట చేసే పని కాదు. జీవితం అంతా బ్రహ్మదృష్టితో జీవించడమే నిజమైన ధ్యానం. ఈ జగత్తును చూసినప్పుడు ఇది బ్రహ్మే అని చూడు. నీ హృదయాన్ని చూసినప్పుడు నేనే ఆనందఘన బ్రహ్మను అని గుర్తించుకో. బయట కార్యాలు జరుగుతూనే ఉంటాయి, లోపల నిశ్శబ్దం నిలిచి ఉంటుంది. ప్రారబ్ధం ముగిసిన వరకు శరీరం తన పని చేసుకుంటుంది. కానీ నువ్వు ఇక ఈ శరీరం కాదు, సచ్చిదానంద స్వరూపుడివి. అదే జీవన్ముక్తిని జీవితం. అదే శంకర భగవత్పాదులు వారు బోధించిన నిధిధ్యాసన పరాకాష్ట అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇకపోతే ఇప్పుడు మనం మరో శ్లోకాన్ని కూడా వినేద్దాం. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్యః కదాచన ప్రమాదో మృత్యురిత్యాహ భగవాన్ బ్రహ్మణః సుతః. 322 శ్లోకం. దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. ప్రమాద ఈ మారుపాటు అంటే అజాగ్రత్త, అప్రమత్తత కోల్పోవడం అనమాట. బ్రహ్మస్మరణ నుండి జారిపోవడం. బ్రహ్మనిష్టాయాం బ్రహ్మస్వరూపంలో స్థిరనిష్టలో న కర్తవ్య చేయకూడదు. కదాచన ఎన్నడు. ప్రమాద మృత్యు ప్రమాదమే మృత్యువు. ఇది ఆహా అని చెప్పారు. భగవాన్ బ్రహ్మణ సుత బ్రహ్మదేవుని కుమారుడైన మహర్షి సనత్కుమారుడు అని శంకర భాష్యంలో మనకి వ్యాఖ్యానం ఉందన్నమాట. బ్రహ్మణ సుత అంటే బ్రహ్మదేవుని సనత్సుజాతుడు, ఆహా అంటే పలికాడు అని అర్థం చేసుకుంటే మనకి బ్రహ్మధ్యానాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. బ్రహ్మకుమారుడైన శ్రీ భగవాన్ సనత్కుమారుడే స్వయంగా ప్రమాదం మృత్యు వంటిది అంటూ చెప్పారు అంటూ ఇందులో తాత్పర్యం వస్తుంది మనకి. బ్రహ్మనిష్టలో ఉన్న సాధకుడు ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండకూడదు అంటారు ఆయన. ఎందుకంటే బ్రహ్మస్వరూపాన్ని మర్చిపోవడమే నిజమైన మృత్యువు అంటూ సనత్సుజాతుడు మనకి చెప్పడం జరిగిందనమాట. మృత్యువు అనే పదం శరీర మరణాన్ని సూచించట్లేదు ఇక్కడ. శరీరం మరణించడం సహజం, కానీ ఆత్మను మరిచిపోవడం అదే వేదాంత దృష్టిలో మృత్యువు కిందకొస్తుంది. ఎందుకంటే ఆ క్షణంలోనే నేను శరీరం అనే భావం వస్తుంది, నేను కర్త అనే భావం వస్తుంది, ఇది నాది అనే మమకారం వస్తుంది, దాని వెంట రాగద్వేషాలు వస్తాయి. చివరికి సంసారం మళ్ళీ ప్రారంభమైపోతుంది. అందుకే శంకరాచార్యుల వారు ఒకే ఒక్క మాటలో మనకి చెప్పేశారు, ఈ ప్రమాదమే మృత్యువు అన్నారు. అంటే ఈ మర్చిపోవడమే మృత్యువుతో సమానం అన్నారు. ఇక్కడ గీతాచార్యుడు మనకి ఒక విషయాన్ని చెప్పారు. ఏమిటది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటారు ఆయన అందరూ. అంటే మనకి ఈ విషయాన్ని చింతిస్తూ ఉండడం వల్ల మనిషికి వాటిపైన ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి నుండి మనకి కామం నుండి కోపం నుండి క్రోధం, అవివేకం, స్మృతి విలోపము, స్మృతి భ్రంశం ఇవన్నీ కూడాను మనకి జరిగిపోతాయి. అందుకే ఆ వివేకమే నశిస్తే మనుజుడనేవాడు సంపూర్ణంగా చెడిపోతాడు. అంటే పురుషార్థం నుండి వంచబడుతున్నాడు. అదే ప్రమాదం అంటూ మనకి చెప్పడం జరిగిందనమాట. భాగవతంలో కూడా మనకి ఈ విషయాన్ని 11, 21, 19 వీటి లోపల చెప్తుంటారు మనకి. ఆ శ్లోకాల్లో కూడా ఇదే అర్థాన్ని స్ఫురింపజేస్తారనమాట. భగవద్గీతలో మనకి తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుజ్య చ మయి అర్పిత మనః బుద్ధి మాం ఏష్యసి అసంశయం అంటారు. అంటే నిరంతరము నువ్వు నన్ను గురించి తలపోస్తూ ఉండు. అంటే నిరంతర స్మరణ చిత్తశుద్ధి లేకపోతే కలగదు మనకి. కనుకే చిత్తశుద్ధి నిమిత్తము స్వధర్మమైన యుద్ధాన్ని కూడా నువ్వు చేయి. నా యందు మనోబుద్ధులను అర్పిస్తే నిస్సందేహంగా నువ్వు నన్నే పొందుతావు. నువ్వు అదంటే ఎలాంటి యుద్ధాన్ని చేసినా కూడాను చివరికి నువ్వు నన్ను తలుచుకుంటూ చేస్తున్నావు కాబట్టి నా స్మరణలోనే ఉంటున్నావు. అంటే బ్రహ్మాన్ని నువ్వు అన్ని గుర్తు చేసుకుంటున్నావు కాబట్టి నీకు ఆ బ్రహ్మమే వరిస్తుంది అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇదే అప్రమత్త జీవనం అని మనం చెప్పుకోవచ్చు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్త్య వరాన్నిబోధత అంటారు కఠోపనిషత్తులు. లేవండి, మేల్కోండి, జ్ఞానులను చేరి ఆత్మతత్వాన్ని గ్రహించండి అంటారు. అన్వయం
అంటే జాగ్రత్త అంటే అక్కడ నిద్ర లేవడం కాదు, బ్రహ్మస్మృతిలో అప్రమత్తంగా ఉండడం అని అర్థం చేసుకోవాలి మనం. మన జడభరతుడి విషయాన్ని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు, తపస్సు చేశాడు, జ్ఞాన మార్గంలో ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ఒక్క జింక పిల్ల మీద మమకారం ఏం చేసింది ఆయన్ని మళ్ళీ ఇదే చక్రంలో పడేసేలా చేసింది. ఈ అప్రమత్తత, ఈ అలర్ట్నెస్సే ప్రమాదము అంటూ ఇక్కడ మనకి శంకరాచార్యుల వారు సూచించడం జరిగిందనమాట. సాధకుడిని అది వెనక్కి లాగేస్తుంది అప్రమత్తంగా ఉండకపోతే అంటూ చెప్తున్నారనమాట. ఒక కొండ శిఖరంపై ఎంతో కష్టపడి ఎక్కిన వ్యక్తిని మనం ఊహించుకుంటే శిఖరానికి చేరుకున్నాక ఇప్పుడు ఏం ప్రమాదం లేదు అని అజాగ్రత్తగా ఒక అడుగు వేస్తే పడిపోవడానికి ఒక్క క్షణం చాలు. ఎక్కడం కష్టమా? అవును. పడిపోవడం కష్టమా? కాదు. అలాగే బ్రహ్మనిష్టలో నిలవాలి అంటే ప్రతి క్షణం మనం అప్రమత్తతోటే ఉండడం చాలా అవసరం. బమ్మెర పోతన హరిస్మరణ విడువని హృదయం మోక్ష మార్గంలో నడుస్తుంది, హరిస్మరణ విడిచిన క్షణంలోనే మాయకు అవకాశం కలుగుతుంది అంటూ చాలా చక్కటి శ్లోకాన్ని రాస్తారు. ఇది నిజంగా ఈ శ్లోకానికి అత్యంత సమీపంగా ఉందన్నమాట. ప్రమాదం అంటే ధ్యానం చేయకపోవడం మాత్రమే కాదు, శాస్త్రం చదవకపోవడం మాత్రమే కాదు, పూజ చేయకపోవడం మాత్రమే కాదు, నేను శరీరమే అనే పాత అభిమానం మళ్ళీ పట్టుకుని సాధించడానికి అవకాశం ఇవ్వడం అన్నమాట. ఇదే నిజమైన ప్రమాదం మనకి. శిష్యుడికి వెలిగిన దీపాన్ని ఇచ్చి అన్నాడు, ఈ దీపాన్ని ఆర్పనీయకు అన్నారు. శిష్యుడు చాలా జాగ్రత్తగా నడిచాడు. గురువు చివర్లో చెప్పాడు, నువ్వు దీపాన్ని ఎలా కాపాడావో అలాగే నీ ఆత్మస్మృతిని కూడా కాపాడుకో. దీపం ఆరిపోతే మళ్ళీ వెలిగించుకోవచ్చు, కానీ ఆత్మస్మృతి కోల్పోతే మాయ మళ్ళీ బలపడిపోతుందయ్యా అంటూ చక్కగా చెప్తారనమాట. మనం ఎప్పటికప్పుడు మనం ఎవరిగా జీవిస్తున్నాం? ఒక శరీరంగా జీవిస్తున్నావా, మనస్సుగా జీవిస్తున్నావా, సాక్షి చైతన్యంగా జీవిస్తున్నావా అనే విచారణే అప్రమత్తత. అందుకే రమణ మహర్షి గారు నేను ఎవరు అనే విచారణ ఆగిన క్షణంలో మనస్సు బయటకు పరిగెడిపోతుందయ్యా, కాబట్టి అప్రమత్తంగా ఉండండి అంటుంటారు. సంసారాన్ని జయించిన తర్వాత కూడాను యుద్ధం ఏం పూర్తి కాలేదు. ఎందుకంటే శత్రువు మనకి బయట లేడు, లోపల దాగి ఉన్న ఈ పాత వాసనలే మనకి శత్రువులు. అవి మళ్ళీ మళ్ళీ తలెత్తకుండా ఉండాలంటే బ్రహ్మస్మృతి నిరంతరం ఉండాల్సిందే. అందుకే శంకర భగవత్పాదులు వారు చెప్తున్నారు, ప్రమాదం చేయకండి, ఆత్మను మర్చిపోవడం నిజమైన మరణం అన్నారు ఆయన. బ్రహ్మస్మృతిని కోల్పోవడమే మృత్యు అంటూ ఆయన డిక్లేర్ చేశారు. చాలా చక్కటి శ్లోకం ఇది. మహానుభావుడికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి మరో 2 శ్లోకాలను విందాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.